సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుడు మనల్ని దీవించాలని కోరుకునేవాడు, మనకు క్షేమం కలుగు చేయాలని ఆరాటపడేవాడు, మనల్ని భుజాల మీద మొయ్యాలని, రెక్కల నీడలో దాచాలని, గమ్యానికి చేర్చాలని ఆశపడే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మరి ఆ దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది, మన జీవితం ఆశీర్వదించబడుతుంది. చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా, ప్రభువా నన్ను దీవించవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని అడుగుతాం కదా. మరి దీవెన కలుగుతుందా? ఆశీర్వాదం కలుగుతుందా? క్షేమం చూడగలుగుతున్నామా? ఈరోజు మీరు ఏం చేస్తే దీవెన కలుగుతుందో ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యములో కావున అని ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభిస్తారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి, మీరు వారి మధ్యలో నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండుడి. కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు అనే దైవజనుల ద్వారా ఈ ఉత్తరాలు రాయించాడు. రాయించిన దీనిలో నేను మీకు తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నారా? మీకు నేను దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నారా? వెండి నాకు అక్కరలా, బంగారం నాకు అక్కరలా, మీరు చేసే ఘనకార్యాలని నేను కోరుకోవటంలా. వాళ్ళలో నుంచి ప్రత్యేకంగా ఉండండి, వీరిలో నుంచి వేరుగా జీవించండి. మీరు నా ప్రజలుగా బ్రతకండి, నా పేరుకు తగ్గట్టుగా బ్రతకండి. ప్రజలు చూసినప్పుడల్లా వీళ్ళు యెహోవా జనులు అని చెప్పుకునేటట్టుగా బ్రతకండి. వీరు రక్తం ద్వారా కడగబడిన వారు అని చెప్పుకునేట్టుగా బ్రతకండి. నేను మీకు దేవుడుగా ఉంటా, మీరు నాకు పిల్లలుగా ఉంటారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. నిన్ను అడిగిందల్లా అందరిలాగా ఉండబాకు, వేరుగా ఉండు. ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే ఆయన ఎంత సంబరపడిపోతాడండి. అడకపోయినా తలుపులు తెరవబడతాయి, ఆకాశం విప్పబడుతుంది. అయ్యా అని పిలవగానే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు అట్టి ఘనకార్యం వింటున్న మీ అందరి వినికిడిలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మనం దీవెనలు పొందాలి అనుకున్నప్పుడల్లా దేవుని క్రమం ఏమిటో గుర్తుపట్టాలి, దేవుని మనసేమిటో గుర్తుపట్టాలి, దేవుడు ఏం చెబుతున్నాడో గుర్తుపట్టాలి. అందుకే కొరింథీ సంఘానికి ఇహ సంబంధమైన దీవెనలను, పర సంబంధమైన దీవెనలను, కుటుంబపరమైన దీవెనలను, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన క్షేమము అన్నీ ఆయన గుప్పిడి విప్పి సమృద్ధిగా కలుగ చేశాడు. ఆ ఒక్క మాటే, వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగిన జనంగా జీవించండి. ఈ మాట చెప్పింది మన దేవుడు. ఆయన ఈ అపవిత్రమైన ముట్టబాకండి, వాళ్ళ దగ్గర ఉండబాకండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అంటున్నారు కదా. అన్న మనిషి ఎవరో తెలుసా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు
పరిశుద్ధుడును నిర్దోషియును నిష్కల్మషుడును ఆ, పాపుల్లో చేరక ఆ మాట వినండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును చెప్పే సంగతులు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఈ మాట నీకు చెబుతున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నీతిమంతుడు, సమాధానకర్త. ఇంకా ఆయన గురించి ఏం చెబుతావంటే పాపుల్లో చేరకుండా పరిశుద్ధంగా జీవించాడు. ఆ జీవించిన దేవుడు అంటాడు మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని. దేవుడు మనల్ని కూడా ఈ ఒక్కర జనం మధ్యలో నుంచి, చీకటి సంబంధికుల మధ్యలో నుండి, రకరకాల వేషధారుల మధ్యలో నుండి, ఆత్మానుసారంగా నడవకుండా లోకానుసారంగా నడిచే వారి మధ్యలో నుండి మీరు వేరుగా ఉండండి, ప్రతిష్ట కలిగి పాపం లేని ఒక సాంగత్యాన్ని కలిగిన వారై ఉండండి అంటున్నాడు. ఈ ఒక్క పని మనం చేయగలిగితే దీవెనలు పొందుతాంగా. ఒక్కసారి బైబిల్ లేఖల్లో చదివితే అనేకమైన మాటలు మనకు వినిపిస్తున్నాడు. వాటి వలన మనకి ఏం జరుగుతుంది? మీకా గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. నీ చేతికర్రను తీసుకొని నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలులకు చేరిన అడవిలో కర్మేలకు చెందిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ జనులను నువ్వు మేపాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా ఉండే జనాంగము. వాళ్ళని నువ్వు చేతి కర్రతో నడపాలి. మంద అంటే ఇశ్రాయేలీలు, మంద అంటే కడగబడిన మనం, మంద అంటే రేపు రాకడ కొరకు సిద్ధపడుతున్న జనాంగము. వీళ్ళని ఒక ప్రత్యేక ద్వారంలో నడిపించాలట. అక్కడ మొదటి మాట ఏంటాడంటే నీ చేతి కర్రను తీసుకో. ఈ మందను నీవెక్కడ నడిపించాలో తెలుసా? ప్రత్యేకంగా కర్మేలు పర్వతం అనే ఒక అనుభవం ఉంది. ఆ అనుభవంలో వీరిని నువ్వు నడిపించాలి. అది కూడా అరణ్యములో. 3 పదాలే ఉన్నాయి. 3 పదాలు నేను క్లుప్తంగా చెబుతాను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? కాపరట మందని నడిపించాలట. ఆ కాపరి చేతిలో కర్ర ఉండాలట. నీ చేతి కర్ర, ఈ నీ మంద, వీటినట అరణ్యములో ప్రత్యేకంగా కర్మేలు పరభరితమైన ఆ అనుభవాల్లో నువ్వు వాటిని మేపాలి. ప్రత్యేకంగా ఉన్నాను నేను అరుస్తాను, ప్రత్యేకంగా బతుకుతున్నాను మీరంటారు. నువ్వు ప్రతిష్టంగా ఉండడం, మంచి సహవాసంలో ఉండడం దేవుని ఇష్టపడతాడు, అది మంచిదే. కానీ విచిత్రమైన అనుభవం ఏమిటి అంటే ఆ నడిపించే ఆ మందకట కాపరి చేతిలో చేతి కర్ర ఉండాలట. ఈ చేతి కర్ర కింద మంద నడవాలి. నేను ప్రత్యేకంగా ఉన్నాను అన్న ప్రతి వాళ్ళు చేతి కర్ర కిందే జీవించాలి. ఈ చేతి కర్ర ద్వారా మందను నడపాలట. చేతి కర్ర మీలో చాలామందికి తెలుసు, క్లుప్తంగా చెబుతాను. మోషే చేతిలో ఓ చేతి కర్ర ఉంది. ఆ చేతి కర్రతో తన పయనాన్ని సాగించాడు. ఆ చేతి కర్ర వదిలిపెట్టి ఎక్కడికే వెళ్ళాల. ఓసారి ఏమైందో తెలుసా? యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు యెహోషువతో మోషే అంటాడు కదా, నువ్వు వెళ్ళు, మనుషుల్ని పోగు చేయి, యుద్ధ భూమిలో యుద్ధం మీరు చెయ్యండి. నా చేతి కర్ర ఉందగా, దేవుని చేతి కర్ర, అది పట్టుకుని నేను వస్తాను, కొండ మీద నిలబడతాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేయమనగానే యెహోషువ మంచి బలాఢ్యులను తీసుకుని వెళ్ళి శత్రువుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ మోషే కొండ మీదకి వెళ్ళి తన కర్రను పైకి అలా ఎత్తాడు. ఎత్తేటప్పటికీ ఇశ్రాయేలుకేమో జయము కలిగింది, శత్రువులకేమో అపజయం కలిగింది. ఈ కర్రను అలా పైకెత్తగాని అంటే ఈ మందకు జయం కలగాలి అనుకుంటే అదిగో చెయ్యి ఎత్తితే కర్రను పైకెత్తాడే, ఆ కర్ర నడిపింపు కింద వీళ్ళందరూ సాగాలి. మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు ప్రత్యేకంగా ఉన్నాం అనుకుంటున్నాం. కర్ర నడిపింపులో మనం ఉన్నామా? కర్ర జయం ఇచ్చింది. కర్ర దేవుని సేవకుని చేతిలో ఉంది. ఆ కర్ర ఎలాంటిదో తెలుసా? చెయ్యి ఎత్తితే జయం కలుగుతుంది, బండను కొడితే నీళ్లు వస్తున్నాయి, ధూళిని కొడితే పేలు వస్తున్నాయి. ఏం చెయ్యాలన్నా ఆ కర్ర అద్భుతాలకు పనికొచ్చింది. ఈరోజు నువ్వెవరివై ఉండాలో తెలుసా? నేను ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకుంటే మన నాయకుడు పైన ఉన్నాడు, కొండ మీద మోషే కర్ర పైకెత్తుతున్నాడు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, కన్నీళ్లలో ఉన్నావు,
రోగాలతో పోరాడుతున్నావు, అప్పులతో పోరాడుతున్నావు, నిందలతో పోరాడుతున్నావు. ఎన్ని పోరాటాలున్నా అదిగో అలా దేవుని చేతికర ఎత్తబడితే అక్కడ జయం కలుగుతుందిగా. ఈ శుభవేళ ఓ సేవకుడుగా మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, దేవుని ప్రత్యేకత అనేది నీ నడిపింపుని బట్టి కలుగుతుంది. నువ్వు యుద్ధ భూమిలో ఎన్ని సమస్యల్లో ఉన్నా కలవరపడనక్కరలేదు, జయమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం, జయము ఏదైనా కలగాలి అనుకుంటే నీవు అరణ్యములో నివసించిన వాడవై ఉండాలి. అక్కడ నిన్ను నడిపించే వాని చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర నడిపింపులో మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. అందుకని ఒక సేవకుడుగా నేను చెబుతున్నా, మీ జీవితంలో నేను ప్రత్యేకంగా ఉన్నాను అంటే ఆ ప్రత్యేకత నీ నాయకుడు ఉన్నాడుగా. మనందరికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన చేతులతోని మనకు జయము కలుగచేశాడు. నేను లోకాన్ని జయించాను అని చెబుతూ వచ్చాడు. ఈ శుభవేళ సేవకుడుగా మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మన యాజకుని చేతిలో కర్ర ఉంది. అది ఒక నడిపింపులకు సంకేతం. నువ్వు ఎప్పుడైనా జయమును చూడాలి అనుకున్నా, అద్భుతాలు అనుభవించాలి అనుకున్నా, ఇప్పుడు మీకా గ్రంథంలో అంటాడు, దేవుని కర్రను చేత్తో పట్టుకో, నీ కర్రను పట్టుకుని నీవు మందరం అరణ్యంలో నడిపించు, వీడు ప్రత్యేకంగా అక్కడ జీవించాలి. నేను చెప్పగలిగింది ఏమిటంటే, చాలాసార్లు మనకు దేవుని నడిపింపు అంటే పెద్దగా ఇష్టంగా ఉండదు. దేవుని నడిపింపు కంటే మన సొంత ఆలోచనలు ఎక్కువైపోతాయి. కానీ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళతో మీరు వెళ్ళి యుద్ధం చేయండి, నేను కర్ర పైకెత్తుతాను అన్నాడు. ఇప్పుడు యుద్ధంలో జయము అపజయము రెండూ ఏకమవుతాయి. శత్రువుల మీద పడుతుంటారు, రక్తం కారుతూ ఉంటుంది. కొంతమందికి అవయవాలు తెగిపోతూనే ఉంటాయి, అపజయం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ అనుకునేది ఏమిటో తెలుసా, ఈ పోరాటం మనం ఎక్కడ చేస్తామండి, ఈ యుద్ధం మనం ఎక్కడ చేస్తాం. కానీ నువ్వు అనగలిగింది ఏమిటో తెలుసా, నా కొరకు చెయ్యెత్తగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయన వస్తాడు, కొండ మీద నా కొరకు చెయ్యెత్తుతాడు, ఈ సమస్యలన్నిటి మీద నాకు జయమే కలుగునగాక, ఈ సమస్యలన్నిటి మీద నాకు దేవుడు అత్యధికమైన జయము కలుగ చేయునుగాక. అందుకని శ్రమపడుతున్న సహోదరులారా, యుద్ధ భూమిలో ఉన్నవారలారా, దైవ చిత్తానుసారమైన నడిపింపులో సాగాలను కోరుకున్న వారలారా, రక్తం కారునంతగా మీరు పోరాడుతున్న జయము మీకే కలుగునగాక. కారణం ఏమిటో తెలుసా, దేవుని కర్ర మన కొరకు ఎత్తబడింది. ప్రభువా, ఈరోజు ఈ రణరంగంలో ఉన్నాను, ఏ క్షణాన ఏ పోరు వస్తుందో, ఏ క్షణాన ఏ సమస్య వస్తుందో, ఈ రోజున నోటి నీడ నవ్వగలుగుతుందో, కళ్ళలో నీళ్లు కలుగుతాయో, అపవాది మీద పడతాడో, కరువు వస్తుందో, ఒకవేళ నిందలు వస్తాయో నాకు తెలియదు. కానీ ఈ యుద్ధ భూమిలో నీ నడిపింపని చేతి కర్ర కింద నేనుండాలి, నాకు నడిపింపు దయచేయి ప్రభు అని దేవుని చిత్తానికి అప్పగించుకొని మీరు యుద్ధ భూమిలో అడుగు పెట్టాలి. మానవుని జీవితం యుద్ధకాలం. ఈ రోజున సేవకుడిగా చెబుతున్నా, ఈరోజు నోటి నిండా నవ్వు ఉండొచ్చు, తెల్లవారేటప్పుడు సమస్య రావచ్చు, తర్వాత మరుక్షణం వేదన కలగవచ్చు, కాదనుకుంటే 3వ రోజు నష్టం కలగవచ్చు, 4వ రోజు పంట చేతికి రావచ్చు. ఏ మార్పులు, ఏ సంఘటనలు ఏం జరిగినా నువ్వు అనగలిగింది ఒక్కటే, నేను ప్రత్యేకంగా జీవిస్తున్న జీవితం కలిగిన వాడను. ఆ జీవితానికి నిదర్శనం ఏమిటంటే, చేతి కర్రని ఎత్తిన మోషే అనుభవం గుర్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యి చాపుతుండగా ఆయన నడిపింపు కింద నేను నడిపించబడాలి. నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఏ సంఘం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుందో, ఏ కుటుంబం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుందో, ఏ సేవకుడు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటాడో అక్కడ పరిచర్య ఘనపరచబడుతుంది, పరిచర్య విస్తరిస్తుంది, అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయునగాక. రెండో మాట ఏమిటో తెలుసా, అడవిలో ప్రత్యేకత అట, అడవిలో జీవించడం. ఈ మాట కూడా మీకు అర్థం అవ్వాలి. సహజంగా ఊళ్ళో బ్రతకడం మన అందరికీ ఇష్టం. ఊళ్ళో బ్రతికితే అందుబాటులో సుఖం ఉంటుంది, అంగళ్ళలో సరుకు ఉంటుంది, గుండె నిండా కోరికలు ఉంటాయి, జేబు నిండా డబ్బులు ఉంటాయి, ప్రతిదీ అవసరం తీరుతుంది, ఎంత సంబరపడిపోతాము. కానీ అడవిలో నివసిస్తున్న జనాంగానికి అన్నీ అందుబాటులో ఉండవు, అనుకున్నదల్లా అందదు, తిందామన్నా దొరకదు. అంటే అరణ్యానికి ఊరికి చాలా తేడా ఉంది. నువ్వు ప్రతిష్ట కలిగిన జనమే అయితే లోకంలో ఉంటే నీ ఇచ్చలు తీరుతాయి, నీ కోరికలు తీరుతాయి, నువ్వు ఆశించిందల్లా అనుభవిస్తావు. దేవుడు అంటున్నాడు, వీరిలో ప్రత్యేకంగా మీరు అడవిలోకి రండి, అడవిలో
సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సరుకు ఉండదు, అందుబాటులో అస్సలు ఉండవు. కానీ మనకుండేది ఏమిటో తెలుసా? ఆ ప్రియుని పైన ఆనుకునే ఒక అనుభవం అరణ్యంలో ఉంటుంది. అరణ్యంలో అన్నీ ఉండవుగా. అరణ్యం అంటే ప్రత్యేకంగా జీవించే జీవితం. కాపురం చెడినా, ఉద్యోగం జారినా, అప్పులు ఎక్కువైనా, సమస్యలు ఇంకా తరుముతున్నా, నేను అరణ్యవాసిని గనక నేను కలవలసిన దేవుణ్ణి కలవడానికి వెళతాను. అరణ్యంలో దేవునిపై ఆనుకుని ప్రార్థనా సహవాసానికే వెళతాను అని నీవు మోకరించి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆయనపై ఆనుకునే అనుభవం కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రపంచంలో ఎవ్వరికి జరగని అద్భుతాలు నేను నీకు చేయబోతున్నాను. అరణ్య అనుభవం ఉండాలి, దేవుని నడిపింపు అనుభవం ఉండాలి. మరొక మాట రాశారు, చదవండి ఆ వాక్యాన్ని. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలం వేసినట్టు మేయుదురు. పూర్వకాలం దేవుని వాక్యం ద్వారా బలపడినట్టుగా ఇప్పుడు మరలా బలపడుదురు. మేత గొర్రెకు బలం తెస్తుంది. ఈ రోజున విశ్వాసులైన వారందరికీ నేను చెప్పగలిగిన మాట, మంద బలహీనమవుతుందిగా, గొర్రె బలహీనమవుతుందిగా. ఒక్కసారి ఎవరినైనా పలకరించి ఎట్లా ఉన్నారంటే, అప్పుడున్నంత భక్తిలో లేనండి, అప్పుడున్నంత ప్రార్థనా జీవితంలో లేనండి, అప్పుడున్నంత సహనం లేదండి, అప్పుడున్న గంటల తరబడి ప్రార్థన లేదండి. కారణం ఏమిటో తెలుసా? గొర్రె బలహీనమైపోయింది, విశ్వాసి బలహీనమైపోయి, పరిచర్య బలహీనమైపోయి. ఇప్పుడు నీకు మేత మరలా పెడతాడట. ఇప్పుడు నీవు మరలా పూర్వ బలము చేత నింపబడుదువు గాక, మరలా నీ ఆత్మీయ జీవితంలో బలం పొందిన అనుభవానికి వచ్చుదువు గాక. పరిశుద్ధుల ప్రార్థనలతో మీరు కలవాలి, దేవుని మా వాక్యపు మేతలో బలపడాలి. ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు చల్లబడిపోయావుగా, ఇప్పుడు వెనకబడిపోయావుగా, ఇదివరకు ఉన్నంత ఆత్మీయత లేదుగా, వినుపన్న ప్రార్థనా శక్తి కరువైపోయిందిగా. దేవుడేమంటాడు తెలుసా? ప్రత్యేకంగా ఉన్నారు ఈ ప్రజలు అంటే దానికి ఇప్పుడు మరలా బలమైన ఆహారం తిని ఒక మేత దగ్గరకు వీరు రావాలి. ఆ మేత అరణ్యములోనే ఉంటుంది, ఆ మేత కర్మేలు ప్రాంతంలోనే ఉంటుంది. కర్మేలు అనగా ఏలియా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఆకాశం మూయబడి 3.5 సంవత్సరాలు అయిపోయాక ఏలియా ప్రార్థన చేస్తే తడిసిన బలిపీఠం మండడం జరిగింది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా? లేఖనాల ప్రకారం ప్రత్యేకంగా ఉంటున్నాను నేను అంటున్నా, ప్రత్యేకంగా ఉంటున్నాను మీరు అంటున్నారు, ప్రత్యేకంగా ఉంటున్నాను వాళ్ళు అంటున్నారు. ఆత్మదేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ప్రత్యేకంగా ఉన్నవాళ్లే అయితే నా దేవుని చేతి కర్రని నడిపింపు కింద ఉండాలి. మీరు ప్రత్యేకించబడిన వారే అని అనుకుంటే మీరు ఏమై ఉండాలో తెలుసా? అరణ్యంలో అదుగా ఆమె ప్రియునిపై ఆనుకున్నట్టుగా మీ సమస్యలన్నిటికీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మీదే ఆధారపడి ప్రార్థించుదురుగాక. మీరు ప్రత్యేకంగా ఉన్న మనుషులే అయితే ఇప్పుడు మీరు ఏం చేయగలగాలో తెలుసా? మనకు బలం ఎక్కడ దొరుకుతుంది? ఒకప్పుడు బలవంతులుగా ఉన్నాం, భాగ్యవంతులుగా ఉన్నాం, ప్రార్థనాపరులుగా ఉన్నాం, సహించేవాడుగా ఉన్నాం, ఖర్చు పెట్టేవాడుగా ఉన్నాం, కదిలి రంగంలో తిరిగినట్టుగా గ్రామాలకు వెళ్ళాం. కానీ ఇప్పుడు బలహీనమైపోయాం కదా. మరలా ఇదే అరణ్యములో మొదటి మేత పెట్టబడబోతుంది, మరలా మొదటి కృప కలగబోతుంది. ఓ సేవకుడిగా మంద కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరొక్కసారి చెప్పగలడం, మంద బలపడునుగాక. పరిశుద్ధుల ప్రార్థనలతో ఐక్యబడి మరలా వెలుగుతూ మండుతూ బలవంతులుగా మీరు నడిపించబడుదురుగాక. అటు మేత, అటు సహవాసం, అటు అభిషేకంతో నా ప్రార్థన నీకు మేతయుండునుగాక. ఎప్పుడైతే ఈ ప్రత్యేకమైన నడిపింపుకు వస్తావో తర్వాత వాక్యం చదవండి. ఐగుప్తులో నేను చూపించిన అద్భుతాలు జరుగుతాయి. చదవండి మాట. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా, మునుపు మీరు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములు కనపరుతును. నేను జనములకు ఏం కనపరుస్తాను? అద్భుతాలు కనపరచబోతున్నాను. ఇప్పుడు అద్భుతాలు ఆగిపోయాయిగా, కార్యాలు జరగటం లేదుగా, అనుకున్నంత కార్యం మీరు చూడలేకపోతున్నారుగా. ఎందుకో మరలా ఈ సంఘాన్ని ప్రభువు ప్రేమిస్తున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన నిన్ను మరలా ప్రేమిస్తున్నాడు. పూర్వపు దినాలలో జరిగిన అద్భుతాలు మొదలవబోతున్నాయి. మునుపున్న వాటి కంటే ఘనమైన అద్భుతాలట ఆయన కనపరచబోతున్నాడు. అంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ మార్గంలో నీవు రాగలిగితే దేవుడు ఇప్పటి నుండే నీకు అద్భుతాలు చేయబోతున్నాడు. నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నా,
ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగునగాక. అందుకని వారిలో నుండి మీరు ప్రత్యేకంగా జీవించండి. కరిమేలు అనుభవంలోకి వచ్చుదమగాక. ఇప్పుడు రెండో మాట చెబుతా. మీరు ప్రత్యేకంగా ఉండాలి అని అంటున్నాం కదా, చదవండి. ఆ వాక్యాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము ఈ 53వ వాక్యాన్ని చదువుదాం. ఈ సొలొమోను మందిరం కట్టాక ఆ మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రభువా, ఇప్పుడు చదవండి ఆ వాక్యం. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోని రప్పించి, లోకంలో నుంచి ఐగుప్తులో నుంచి రప్పించి, నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. ఐగుప్తుల నుంచి మా పితరులను నువ్వు మోషే ద్వారా నడిపించావు. ఎందుకో తెలుసా? నీకు స్వాస్థ్యంగా ఉండడానికి ప్రత్యేక పరిచావు. ఇప్పుడు నేను రెండో మాట చెబుతాను. ఇశ్రాయేలు జనాంగం అట ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుకి ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ నడిపింపులు ఉన్నాయి, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. 430 ఏళ్ళు అక్కడ కలిసి ఉన్నారండి. మరి 430 ఏళ్ళు ఐగుప్తులతో ఉంటే ఆ ఆచారాలన్నీ వీళ్ళకి అబ్బుతాయిగా, అలవాట్లన్నీ వీళ్ళకి అబ్బుతాయిగా, వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ అర్థమవుతాయిగా. కారణం ఏంటంటే మనం ఐగుప్తులో ఉన్నంత కాలం వాళ్ళ బుద్ధులే కలుగుతాయి. లోకంతో ఉన్నంత కాలం లోక ఆచారాలే మనల్ని వెంటాడతాయి. నువ్వు లోకం నుంచి వేరై దేవుని కొరకు స్వాస్థ్యంగా బ్రతకాలట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? గొర్రె పైన వధించి రక్తాన్ని ద్వారబంధాల మీద పూసి మోషేను నాయకుడిని నరిపెట్టి తీసుకొని వచ్చి ఆచారాలు నేర్చుకొని పాపపు సిద్ధాంతాల్లో ఉండి ఐగుప్తు భోగంకు అలవాటుపడి ఐగుప్తు నాశనాన్ని కోరుకొని ఐగుప్తులకు ఉండే లక్షణాలతో ఉన్న వీరిని, నా జనులను నీవు వాళ్ళలోంచి వేరు చేసి వీళ్ళు నా స్వాస్థ్యం అనే పేరు పెట్టావయ్యా. ఎంత గొప్ప కార్యం! ఈ రోజున నేను ప్రత్యేకంగా ఉన్నాను అంటే నువ్వు దేవుని స్వాస్థ్యమై ఉందువుగాక. దేవుని స్వాస్థ్యంగా ప్రభు నిన్ను అంగీకరించునగాక. ఈరోజు సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, దేవుడు నిన్ను ఎంత ఘోర పాపినైనా విచ్చలవిడిగా వ్యవహరించిన ఆయన తన స్వాస్థ్యంగా నిన్ను అంగీకరించాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు. నిన్ను స్వాస్థ్యంగా అంగీకరించిన వాడు ఏమంటాడు తెలుసా? జలములో బడి వెళ్ళినా నీవు మునగవు, అగ్నిలో బడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవు. విన్నారా? మరింకో మాట కూడా చెప్పొచ్చు, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అవసరమైతే నా రెక్కల మీద నిన్ను మోసుకొని వెళుతున్నా. ఏమిటిది? మన స్వాస్థ్యం. ఈ రోజున నీవు యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ బాప్తిసం పొంది దేవుని సొత్తై సంఘ సహవాసంలో వర్ధిల్లుతుంటే నీ పేరు స్వాస్థ్యము. నీ మీద ఏ కనుదృష్టి పడకుండా కాపాడతాడు, ఏ శాపం రాకుండా కాపాడతాడు, ఏ ఆయుధం గుడారానికి రాకుండా కాపాడతాడు. అవసరమైతే చేతి నడులో దాస్తాడు, భుజాల మీద మోస్తాడు, అగ్ని ప్రాకారంలాగా ఉంటాడు. కనుగుడ్డును కాపాడినట్లుగా నిన్ను కాపాడగలిగిన వాడు నీవు దేవుని స్వాస్థ్యము. ఈ రోజున ప్రత్యేకంగా ఉండు. భుజాన నేను మోస్తాను, కంటికి రెప్పగా కాపాడతాను, చేతి నడులో దాస్తాను, నీ ఆకలి తీరుస్తాను, అద్భుతం చేస్తాను, నీతో నేను నడుస్తాను. మరి స్వాస్థ్యంగా బ్రతుకుతున్నావా? నీవు స్వాస్థ్యం అయితే ఐగుప్తు నుండి నీవు వేరైపోవుదవగాక, చీకటి కార్యాల నుంచి వేరైపోవుదవగాక, ఐగుప్తు ధనాశల కంటే నీకు విడుదల కలుగునగాక. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉండగా ఈ శుభవేళ వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఆ ప్రత్యేకత నీవు దేవుని స్వాస్థ్యంగా కనబడాలి. నీవు అడవిలో మేపబడిన మందలాగా కనబడాలి. నువ్వు ఎవరివై ఉండాలంటే దేవుని నడిపింపకు లోబడిన వ్యక్తివై ఉండాలి. ఎప్పుడైతే నీ పైన ఆ విధంగా కొనసాగుతుందో ఆయన అంటాడు, అద్భుతాలు కనపరుస్తాను, నా స్వాస్థ్యంగా మిమ్మల్ని రక్షిస్తాను, అన్నిటికంటే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. మరి ఈ రోజున ఆ ప్రతిష్ట కలిగి జీవిస్తున్నామా? ఆ ప్రత్యేకంగా వ్యవహరించగలుగుతున్నామా? మీకు ఇంకొక మాట కూడా చెబుతాను. చదవండి బైబిల్లోని చాలా తేటగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం.
ఇక 4వ ప్రత్యేకత ఏమిటంటే దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. అహరోనును అతని పిల్లలను వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఉంచాలి అని చెబుతున్నాడు. ఇప్పుడు చదువుతారు, జాగ్రత్తగా వినండి. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. అహరోను కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు. అహరోను ఎవరో మీలో చాలామందికి తెలుసుగా, మోషేకి అన్న. కానీ ఇతన్ని ప్రభు ప్రతిష్ఠించాడట. వాళ్ళ పిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండమన్నారు. అహరోను అనగానే మనందరికి రావాల్సిన మాట ఏమిటో తెలుసా? అతడు ప్రతిష్ట కలిగిన ప్రార్థనాపరుడు. మరి అహరోను లాంటి వ్యక్తివే అయితే నీలో ధూపం వేసే అనుభవం ఉండాలిగా, దీపాలు వెలిగించే అనుభవం ఉండాలిగా, దేవుని కలవగలిగిన అనుభవంలో ఉండాలిగా. నేను ప్రతిష్ట కలిగి ఉంటున్నానండి, ప్రత్యేకంగా ఉంటున్నానని గుండెలు బాదుకోవడం కాదు. నువ్వు ప్రభువుని కలుస్తున్నావా? ప్రభు నీతో ముచ్చడిస్తున్నాడా? నువ్వు దీపాలు వెలిగించేవాడిగా ఉన్నావా? ఎల్లప్పుడూ ధూపం వేసే ప్రతిష్ట కలిగిన జీవితం ఉన్నావా? ఈ రోజున ఆ ప్రత్యేకత అహరోనులో కనబడినట్టు నీలో కనబడాలిగా. అందుకే కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండుడి. మరి అహరోను లాంటి ప్రత్యేకత ఉందా? యేసు రక్తం ద్వారా కనగబడిన స్వాస్థ్యంలాగా ప్రత్యేకత ఉందా? అరణ్యములో కర్మీల మీద మేత వేసిన మందలాగా ప్రత్యేకత ఉందా? ఈ జీవితంలో చెడు సాంగత్యం నాకు అక్కరలేదు, నా ప్రియునిపై ఆనుకొని అరణ్యవాసిగా బతుకుతానని ఒక ప్రత్యేకత ఉందా? అట్టి ప్రత్యేకత ఎవరికొన్నా ప్రభు వారిని ఈరోజు దీవించబోతున్నాడు. అట్టి దీవెనలో కలగబోతుండగా ఒక్క క్షణం నేను ప్రత్యేకంగా జీవిస్తానయ్యా, ప్రతిష్ట కలిగి జీవిస్తానయ్యా, నాకు దేవుడు అయి ఉండవా, నా ఇంట్లో అద్భుతాలు కనపరచవా అని మీరు అడగగలిగితే మీ కొరకు ప్రార్థన నేను చేస్తాను. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలయ్యా. వారిలో మీరు ప్రత్యేకంగా ఉండండి. వేషధారుల వలె మేము ఉండకుండానట్లుగా లోకంతో ఏకమే లోకానుసారంగా నడిచే వ్యక్తులగాక అరణ్య మందలాగా మేము కనబడాలయ్యా. అట్టి ప్రతిష్టను మాకు కలుగొచ్చి ప్రజలు తీర్మానంతో చేతులెత్తారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వారి గుండెల్లోంచి వచ్చే ప్రార్థనకు జవాబు కలగాలయ్యా. వాళ్ళ జీవితం ఆధ్యాత్మికంగా ప్రతిష్ట కలిగి ఉండాలి. కుటుంబాలు దీవించబడాలి. ఎవరికి జరిగినా జరగకపోయినా ఈ కుటుంబాల అద్భుతాలు జరగాలి. అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. నీ రాకొడకలు సిద్ధపరచండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.